శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, ఈ మేషరాశి వారికి వార ప్రారంభంలో 16వ తారీఖు వరకు అష్టమ స్థానంలో రవి సంచారం. ఇది ఒక విధంగా జాతకుడికి అనవసర వృధా ప్రయాణాలు, అధికారుల వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు, చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ రవితో పాటు శుక్ర, బుధ గ్రహాలు కూడా అష్టమ స్థాన సంచారం వల్ల ఏమవుతుందంటే, ఎవరైతే పరిశోధనా రంగంలో ఉంటారో, కొత్త విషయాలు తెలుసుకుందామనే ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని నిజాలు, కొన్ని రహస్యాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇదే సమయంలో అధికారంతో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, లేదా మీ యొక్క తల్లిగారి తరపు బంధువులతో కానీ ఒక విధమైన విరోధం, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక విషయంలో ధనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం జరగడం వల్ల, వస్తుందనుకున్నటువంటి ధనం సకాలంలో రాకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఈ రాశివారు వారం ప్రారంభంలో ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే అనూహ్యంగా 16వ తారీఖున రవి 9వ స్థానంలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాధిపతి కుజుడితో కలియడం వల్ల జాతకుడిలో ఒక విధమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది. నాయకత్వ లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. తన యొక్క వ్యక్తిగత ప్రయత్నంతో ఎంత గొప్ప పనైనా చేయగలననే సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అటు మీరు రాజకీయ రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, లేదంటే ఏదైనా ఒక ప్రభుత్వ సర్వీస్లో ఉన్నా చాలా వరకు చాలా సమర్థవంతంగా మీ యొక్క వృత్తులు నిర్వహించడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో కొంత శ్రద్ధ మీరు తీసుకోవడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా మీ సంతానం యొక్క అభివృద్ధి కూడా మీకు చాలా వరకు గర్వకారణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక గొప్ప ప్రగతి, మీరు చిన్నవారై ఉంటే మీ తండ్రి గారికి, మీరు పెద్దవారై ఉంటే మీ యొక్క సంతానానికి ఒక గౌరవప్రదమైన హోదా, గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా భూములపైన, స్థిరాస్తులపైన కానీ, ప్రభుత్వ లావాదేవీల్లో ఏవైనా చికాకులు, ఇబ్బందులు ఉంటే వాటిని మీకు అనుకూలంగా మార్చుకొని ప్రభుత్వ అనుకూలత పొందే అవకాశం చాలా వరకు ఉంది. మొత్తం మీద ఏంటంటే భాగ్యస్థాన ఫలితాలు, అంటే విదేశీ వ్యవహారాలు కానీ, ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో కానీ, ఉన్నత విద్య సంబంధించిన విషయాల్లో జాతకుడికి చాలా అనుకూలమైనటువంటి ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంటు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. 16 తర్వాత మళ్ళీ మీకు గురుగ్రహం కూడా తృతీయ స్థానంలో ఉండి భాగ్యాధిపతిగా భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ, ఒక పుణ్యక్షేత్రం దర్శించడం కానీ ఈ వారం జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మంచి నేమ్ అండ్ ఫేము, పబ్లిసిటీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాస్యాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి కలిసి ఒకే స్థానం మీద కేంద్రీకృతించడం, అది సహజంగా భాగ్యస్థానం అవడం వల్ల ఒక విధమైన అదృష్టం ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఒక పదవికో, ఒక ఉద్యోగానికో ప్రయత్నం చేస్తున్నా, మీ కుటుంబంలో ఎవరు ప్రయత్నం చేసినా ఎస్పెషల్లీ అది మీకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ శని భగవానుడు 12వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు ఎక్కువ ఖర్చులు, అనవసర శ్రమ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు కూడా పెద్ద పెద్ద అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది. ఆ అవకాశాల కొరకు మీరు ఎక్కువ ధనాన్ని కూడా ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి కొత్త పెట్టుబడులు కానీ, కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభించినప్పుడు 1-2 సార్లు ఆలోచించి అందులో ఎటువంటి మోసం లేదని నిర్ణయించుకున్నప్పుడు అది మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అది మీకు దీర్ఘకాలికంగా చాలా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏదైనా ఈ వారం మీరు 10 మందికి ఉపయోగపడే ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం పురాతన కాలంలో కొన్ని నిగూఢంగా కొన్ని రెమెడీస్, పరిహారాలు చెప్పడం జరుగుతుండేది. మీరు ఏదైనా కోర్టు సమస్య కానీ, వైవాహిక జీవితంలో భార్యాభర్తల సమస్యలు కానీ,
ఆర్థిక పరంగా అప్పుల బాధలు కానీ, కొంతమందికి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు గురువింద గింజలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకపోయినా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఒక 11 గురువింద గింజలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో, అంటే బయటకు కనబడే విధంగా దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పాకెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా, ఒక అప్పు కోసం వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా మీరు పాకెట్లో పెట్టుకుంటే అది మీకు కుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల మీరు వెళ్ళిన చోట మీకు ఇటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఇది బాగా చిన్నప్పుడు నాకు చాలా అనుభవం, చాలామంది సక్సెస్ కూడా పొందారు. ఈ మధ్యకాలంలో పెద్దగా వీటి గురించి ఎవరికి తెలియకపోవడం, మళ్ళీ కొత్తగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావాలి అంటే షేర్ మార్కెట్లోనో అప్పిచ్చో ఏదో విధంగా ధన నష్టం అయితే జరుగుతుంది. లేదంటే ఏదో కారణం వల్ల ఏంటంటే మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, మీ పిల్లవాడు అలిగి ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు, రావట్లేదు, కమ్యూనికేషన్స్ లేవు, విదేశంలో ఉన్నాడు. అటువంటి వారు అంటే మనం పోగొట్టుకున్నది ప్రేమ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా సోమవారం కానీ ఏదో రోజున ఆవు పాలతో వాటిని శుద్ధి చేసి ఈ 11 గోమతి చక్రాలు మీ పాకెట్లో పెట్టుకోవడం కానీ, అది సమస్య దీర్ఘకాలంగా ఉంటే మీరు మీ క్యాష్ బాక్స్లో కానీ మీకు దగ్గరలో మీకు నిత్యం కనబడే విధంగా అవి దగ్గర పెట్టుకోవడం వల్ల దూరమైనది ఏదైనా, అది ప్రేమ కానీ, పిల్లలు కానీ, ధనం కానీ తిరిగి నెమ్మదిగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోమతి చక్రాలతో పాటు మీరు ఏదైనా మీకు చదువుకునే చోట, మీరు ఎక్కువగా ఉన్న చోట గోడ పైన ఒక స్వస్తిక్ గుర్తు వేసి దాని వంక తదేక దీక్షతో చూస్తూ అది మనసులో ఓం అనే ఓంకారాన్ని చేయడం వల్ల కూడా ఈ విధంగా పోగొట్టుకోవడం, అంటే దీనికి కొంత ఓర్పు సహనం అవసరం ఉంటుంది. ఏది పెద్ద తొందరగా 4-5 రోజుల్లో జరిగే పని కాదు. నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరిగా మీరు పోగొట్టుకున్నది ఎంత దూరంలో అయినా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ గతంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గోమతి చక్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంకొక ది బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే, కొంతమంది ఏదన్నా ఒక బాగా మనోవిచారంతో ఏదన్నా ఒక గాలిలో ధూళో వాలింది, వీరికి ఏమైంది, ఎవరేమైనా చేయించారా, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, లేదంటే ఏదన్నా అంటే తాంత్రిక శక్తులు ఏమైనా ప్రయోగించారా అన్న అనుమానం సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నవారికి కనబడుతుంటుంది. అంటే వాళ్ళకి ఏదో రాహుదశ జన్మశనో కనబడినప్పుడు ఈ విధంగా చాలా నిరాశ నిస్పృహ మనోవిచారంతో ఉంటూ ఒక విధంగా టెండెన్సీ ఉంటుంటుంది. అటువంటి వాళ్ళకి ఒక చక్కగా విభూది, శివాలయంలో పూజ చేయని విభూతి తీసుకొని ఆ విభూది బొట్టు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక రుద్రాక్ష వాళ్ళ మెడలో ఎన్ని ముఖాలైనా పర్లేదు, 5 ముఖాలైనా పర్లేదు, ఒక మంచి మీడియం సైజు రుద్రాక్ష ధరిస్తూ నిత్యం విభూది ధరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే, ఒక 18 రోజుల్లోనే అటువంటి వ్యామోహం నుంచి కానీ, నిరాశ నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది. ఇవి ప్రాక్టికల్గా రుజువైనవి, నమ్మకంతో ఉన్నవి. ఇవి మళ్ళా ఈ గురువిందలు కానీ, గోమతి చక్రాలు కానీ, రుద్రాక్ష కానీ మంచి ఒరిజినల్లీ నమ్మకంతో ఎవరైనా గురువు దగ్గర తీసుకుంటే అవి మీకు సింపుల్గా పనిచేయడం జరుగుతుంది. స్వస్తి.